హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో అరటిపళ్ళు పండిపోయిన పడేస్తున్నారా? పడేయమాకండి. ఎవరు తింటలేదని మిగల పండిపోయిన అరటిపళ్ళు పారేయకోకుండా ఇలాగ మనం బనానా ఎగ్లెస్ కేక్ చేసుకుందాము. నేను 4 మిగల పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. దీనికి పండిన అరటిపళ్ళు నేను 4 తీసుకున్నాను. దాన్ని తొక్క తీసేసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. మిక్సీలో వేయకూడదు, మనం స్పూన్ పెట్టి దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు నేను షుగర్ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసుకున్నా. దీన్ని కూడా వేసుకొని బాగా మనం కలుపుకుందాము. 1 కప్పు వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఆయిల్ వద్దనుకుంటే బటర్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఎగ్గుతో కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్ వేసుకోండి. ఎగ్ మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. ఇక్కడ మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి నేను వేసుకోవట్లేదు. 1 జల్లీడు పెట్టుకొని 1 కప్పు నేను మైదా వేసుకొని జల్లించుకున్నాను. ఇంకొక కప్పు కూడా వేసుకుని నేను 2 కప్పులు మైదా వేసుకున్నాను. దాన్ని కూడా జల్లించుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 స్పూను వంట సోడా వేసుకున్నాను. దీన్ని కూడా జల్లించుకుందాము. దీన్ని కూడా జల్లించుకున్న తర్వాత 1 గంట తీసుకొని మనం ఒకటే డైరెక్షన్లో బాగా మనం కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా పిండి మొత్తం మనకి బాగా కలిసేదాకా కలుపుకోవాలి. మనం ఒక పక్కే తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా ఉండలు లేకోకుండా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను 1 స్పూన్ దాకా. 1/2 కప్పు పాలు పోసుకుంటున్నా. కాచిన పాలే, పచ్చివి కాదు. కాచిన పాలే పోసుకొని మనకి కలుపుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత 1 గిన్నె కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్నా దాంట్లోకి ఆయిల్ అప్లై చేసుకోండి. నాకు వచ్చేసి ఇది కేక్ మౌల్డ్ ఉంది. నేను ఆయిల్ రాసుకున్నాను. ఇది నేను ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఆ టిన్లో వేసుకొని ఒకసారి ఇలాగ మనం కదిలించుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి లోపల కేకు బాగా కుక్ అయ్యిద్ది. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. నేను 5 నిమిషాల ముందే నేను ప్యాన్ పెట్టుకొని మూత పెట్టుకున్నాను హీట్ అవ్వటానికి. దాంట్లో ప్లేట్ పెట్టుకొని మనం కేకు మిశ్రమం ఉన్న టిన్ను పెట్టుకున్నాను, మూత పెట్టుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పైకి పొంగి చూసారు ఎలా వచ్చిందో. నాకు ఈ కేక్ రెడీ అవ్వటానికి 50 నిమిషాలు, 45 నుంచి 50 నిమిషాల దాకా పట్టింది నాకు. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకున్నాను, బేక్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎగ్లెస్ బనానా కేక్. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? దీన్ని కట్ చేసి చూపిస్తాను, లోపల ఎలా వచ్చిందో చూద్దాము. కట్ చేస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా, గట్టిగా లేకుండా హార్డ్ చక్కగా తెగుతుంది చాక్ కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా లోపల చూసారా ఎంత గుల్లగా వచ్చిందో. బాగా బేక్ అయ్యింది. అంతే ఫ్రెండ్స్, ఎగ్లెస్ బనానా కేక్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.